ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా ఊరిలోన సత్యనారాయణ స్వామి గుడిలోన 7 శనివారాల వ్రతాలు పూర్తయ్యావండి. వాటి సందర్భంగా ఈరోజు శ్రీనివాసుడికి పంచదారతో అభిషేకం చేస్తున్నారండి మా ఊర్లో అందరూ. నేను కూడా మా పిల్లలతో వెళ్ళానండి. స్వామికి 7 సంఖ్య ఇష్టం కాబట్టి 7 పావుల పంచదార పట్టుకొని వెళ్ళానండి. మా పిల్లడు తల మీద పెట్టి మా పిల్ల తల మీద పెట్టి గుడి చుట్టూరు 7 ప్రదక్షిణాలు చేశారండి పిల్లలు. నేను కూడా చేశాను. అలాగే వెళ్ళిన తర్వాత స్వామి గర్భగుడిలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్వామికి పంచదారతో ఇత్తడి బిందెలోన పంచదార వేసి వాటితోని అభిషేకం చేయించారండి బాబు గారు. శ్రీనివాసుడికి అలాగ అభిషేకం చేస్తుంటే ఎంతో ఆనందదాయకంగా ఉందండి. చూడండి ఎంత కన్నుల వైభోగంగా ఉందో. సంవత్సరం అలాగేనండి చక్కగా చేస్తారు శ్రీనివాసుడికి పంచదార అభిషేకము. ఇప్పుడు స్వామి ఎదురుగా పెట్టారు. కళ్యాణ మండపం అని పక్కన ఉందండి, అక్కడ పెట్టివారు ఎప్పుడును. ఈసారి మాత్రం గర్భగుడిలోనే పెట్టారు. ఎంతో కన్నుల వైభోగంగా చేశారండి. నేను కొద్దిగా ఆలస్యం అయిపోయింది వెళ్ళినప్పటికీ. 7 శనివారాలు చేసిన వాళ్ళందరూ 7 కేజీలతో స్వామికి అభిషేకం చేశారండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.